హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు ఎటు పోతున్నట్టు మీరు చూసినట్టయితే ఏ అన్బాక్సింగ్ కాదు. సో గైస్, మీరు చూసినట్టయితే ఈరోజు ఎటు పోతున్నట్టు బ్రేక్ఫాస్ట్ రైడ్ పోతున్నాను అనమాట. సో లెట్ మీ కీప్ ఇట్ సమ్వేర్ ఎల్స్ హియర్ సో దట్ అయ్యో క్రేజ్ ఉంది ట్రైపాడ్. సో బ్రేక్ఫాస్ట్ రైడ్కి పోతున్నాను అనమాట గైస్. అండ్ ఈరోజు మంచి టైం కూడా, ఎందుకంటే జాకెట్ని టెస్ట్ చేసే టైం. చూద్దాం పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో. పర్ఫార్మెన్స్ ఎక్కడ పోతున్నా ఏంటి అనేది బైక్ మీద చెప్తాను అన్నమాట. ఓకే, అప్పటి వరకు ఉండండి. ఓకే, అక్కడనే ఉండండి, ఎటు పోకండి అప్పటి వరకు. చలో. సో గైస్, మెయిన్గా ఈ జాకెట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అట్లీస్ట్ ఈ జాకెట్లో కొంచెం బల్క్గా అనిపిస్తుంది. చూడండి ఎంత దొబ్బగా కనిపిస్తుంది అదనమాట. సో ఫర్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. హాయ్ గైస్, సో ఫైనల్గా స్టార్ట్ అవుతున్నా అనమాట. సో గ్లౌజ్లు వేసేసుకుందాం. బయలుదేరుతున్నాయి ఇక. యాక్చువల్లీ 5 o'clockకి బయలుదేరదాం అనుకున్నా, బట్ యాజ్ యూజువల్ ఇండియన్ టైం కాబట్టి మన సాంప్రదాయం ప్రకారంగా ఒక 30 minutes అయినా 1 hour అయినా లేట్ బయలుదేరాల్సిందే మనం. సో అదనమాట. చలో, లెట్స్ డూ ఇట్. ఇక్కడ నుంచి అరౌండ్ ఫస్ట్ గ్లౌజెస్ మనకి కంఫర్టబుల్ అవ్వాలి, ఎందుకంటే కొత్తగా కాబట్టి అంత ఇది లేదు. సో ఫస్ట్ గ్లౌజెస్ కంఫర్టబుల్ అవ్వాలి. అందుకే కొంచెం జారుతుంది, అది చూసుకోవాలి నేను. యా, సో బేసిక్గా ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఎటు పోతున్నామంటే రాచకొండ ఫోర్ట్కి పోతున్నాము, సన్ రైజ్ చూడనీకే. చిన్న బ్రేక్ఫాస్ట్ రైడ్ లాగా అనుకోవాలి. ఎందుకు స్టాప్ అవుతుంది? పెట్రోల్ ఉంది బాగానే. బ్రేక్ఫాస్ట్ రైడ్ పోతున్నాం అనమాట రాచకొండ ఫోర్ట్కి. ఇక్కడ నుంచి ఒక 70 kilometers వరకు చూపిస్తుంది, అరౌండ్ 1.5 hour వరకు చూపిస్తుంది అనమాట. సో చూద్దాం. ఇప్పుడు ట్రాఫిక్ కూడా ఏముండదు. వీడియో మొత్తం చూడండి గైస్, డోంట్ స్కిప్ ద వీడియో. సో బేసిక్గా ఇప్పుడు మనము నాగారంలో ఉన్నాం. కరెక్ట్, మన ఇల్లు నాగారం అనమాట. సో నాగారం నుంచి ఇప్పుడు గట్కేసర్కి పోతున్నాం. రైట్, ఓకే. యా, నాగారం నుంచి గట్కేసర్ నుంచి ఇక ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ఎక్కేసి దెన్ అక్కడ నుంచి ఇబ్రాహీంపట్నం ఆ రోడ్ ఏదో చూపిస్తుంది, అక్కడ నుంచి లొకేషన్ ఆన్ చేసేసుకుంటే. ఇక మెయిన్గా చెప్పడం మర్చిపోయినా, టెంపరేచర్ వచ్చేసి ఇప్పుడు 14-15 degrees అట్లా ఉందన్నమాట, విచ్ ఈస్ గుడ్. చిల్డ్ ఉంది యాజ్ యూజువల్. చెప్పినట్టు వెదర్ ఈజ్ సో చిల్, చాలా బాగుంది. పర్ఫెక్ట్ వెదర్ ఫర్ డ్రైవింగ్. సో అట్లా అనమాట. అండ్ ఇంకొకటి, గ్లౌజెస్ ఫస్ట్ టైం పెట్టుకున్నాను కదా, సో ఇక్కడ పెయిన్ అవుతుంది. ఇక్కడ ఏదైతే పార్ట్ ఉంటుందో దాని దగ్గర పెయిన్ అవుతుంది. మేబీ ఇది అలవాటు కావాలేమో నాకు, ఎందుకంటే గ్లౌజెస్ ఎప్పుడు పెట్టుకోలేదు మనము, ఫస్ట్ టైం పెట్టుకున్నాం. ఆర్ఎల్ నగర్ వచ్చి కొంచెం ముందటికి వచ్చిన అనమాట. అసలు నేను కాలేజ్ పోయే టైంకి 2018-19లో దీస్ రోడ్స్ వేర్ హారబుల్. అసలు పోనీకి బస్సెస్ పోనీకి కూడా లైక్ పోతుండే, బట్ చాలా కచ్చా రోడ్ ఉంటుండే అనమాట. బట్ ఇప్పుడు చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ చేసేసినారో, చాలా బాగుంది. ఇప్పుడు అరౌండ్ ఒక 5-6 kilometers దూరం వచ్చినా ఇంకా వేస్తున్నారు రోడ్, బట్ స్టిల్ చాలా మంచిగా చేస్తున్నారు. గుడ్ జాబ్ గవర్నమెంట్, గుడ్ జాబ్. కీప్ అప్ ద వర్క్ బ్రో. అసలు నేను కాలేజ్ పోయేటప్పుడు వామ్మో ఎంత డేంజర్ ఉంటుందంటే, ఇప్పుడు చూడండి సైడ్ రైట్ సైడ్ మట్టి కనిపిస్తుందా, అట్లుంటుండే. అంటే అంతా కాదు, బట్ కొన్ని ప్లేసెస్లో మేము ఫుడ్ బోర్డింగ్ చేసేటప్పుడు కింద ఒక సైడ్ ఇట్లా అవ్వడం, ఒక సైడ్ అట్లా అవ్వడము, వామ్మో. బట్ నైస్, సో హ్యాపీ టు సీ రోడ్స్ వేయడం. అన్ననో లేదో ఇద్దరం రోడ్స్ వచ్చినాయి. ఇక ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి రోడ్స్. ఏమో వేస్తారేమో తెలియదు, వేస్తున్నారు యాక్చువల్లీ. ఇక వేస్తున్నారు గైస్. క్విక్ అప్డేట్. సో ఇప్పుడే గట్కేసర్కి వచ్చేసిన, మేము చాలా ఫాస్ట్గా వచ్చేసిన. ఎంత 5:40కి బయలుదేరిన, కరెక్ట్గా 5:56 అవుతుంది, అంటే 15-20 minutesలో వచ్చేసినట్టున్నా. సో అదనమాట. సో ఇక్కడ నుంచి మనం లొకేషన్ పెట్టుకోవాలి, ఎందుకంటే మనకు లొకేషన్ తెలియదు కాబట్టి. ఓకే,
ఒరే గూగుల్ మ్యాప్స్ మామ నన్ను కన్ఫ్యూజ్ చేయవద్దు మామ. ఇటు సైడ్ నుంచి లెఫ్ట్ పోతే గట్కేసర్ బస్ స్టాప్ రోడ్ అనమాట. అరౌండ్ 7:16 వరకు డెస్టినేషన్లో ఉంటా అని చెప్పి గూగుల్ మ్యాప్స్ చెప్తుంది మళ్ళీ. సో అది ఎంతవరకు నిజమో తెలియదు. అండ్ ఇక్కడ పెయిన్ అవుతుందని చెప్పినా కదా, ఇక్కడ పెయిన్ అవుతుంది చాలా నాకు ఇక్కడ పైన. ఏం లేదు, జస్ట్ తీసి పెడితే మళ్ళీ సెట్ అయిపోతుంది అట్లా. దట్స్ ఓకే. సో లెట్స్ మేనేజ్. లైట్ పెట్టింది మస్తుంది పో. ఓ దిస్ ఈజ్ అవర్ కాలేజ్ రోడ్. ఓ అమ్మాయి ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి, కాలేజ్ డేస్ అన్నీ గుర్తుకొస్తున్నాయి మంచిగా. సో టోటల్ అరైవల్ టైం వచ్చేసి మనకి 1 hour 18 minutes. సో ఇంకొక 51 kilometers ఉంది. అండ్ ఐ థింక్ వెళ్ళిపోవచ్చు ఒక 7:20 అట్లా వెళ్ళిపోవచ్చు నాకు తెలిసి. 6 అవుతుంది టైం కరెక్ట్గా. 7:20కి వెళ్ళిపోవచ్చు కరెక్ట్గా. సో గైస్ మీకు మా కాలేజ్ చూపించబోతున్నాను అనమాట. ద గ్రేట్ శ్రీ చైతన్య కాలేజ్. ఇదేనా? తీసేసినారా కాలేజ్? అరే తీసేసినట్టున్నారు కాలేజ్. లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది గైస్ కాలేజ్ యాక్చువల్లీ. ఏమో తీసేసినట్టున్నారు. అరే గూగుల్ మ్యాప్స్గా గల్లీలు చూపించకరా రే, నీకు దండం పెడతా. నువ్వు కానీ గల్లీలు చూపించినావు అనుకో వేసేస్తాను నేను, అర్థమైందా? సో గైస్ అది మా కాలేజ్. అక్కడ మా కాలేజ్ ఉండే బోర్డు ఉంటుంది జనరల్గా, మళ్ళీ లేదు ఇప్పుడైతే. మళ్ళీ తీసేసినట్టున్నారు. ఈ గూగుల్ మ్యాప్స్ వాడు గల్లాలకని పట్టుకొచ్చిండు. ఎటు పట్టుకొచ్చిండంటే ఆదిలాబాద్ లేక్ దగ్గరికి పట్టుకొచ్చిండు అనమాట ఇది. సో గైస్ లిటరలీ ఈ విలేజ్లో ర్యాబిట్స్ ఆర్ రన్నింగ్ అరౌండ్ యాక్చువల్లీ. ఇప్పుడే ఒక 2 rabbitsని చూసిన. కెమెరా ఆన్ చేద్దాం అనుకున్నా ఉరికిపోయింది అది. క్రేజీ. ర్యాబిట్స్ ఆన్ చేయడం ఏంట్రా, చాలా రోజులతో చూస్తున్నా ర్యాబిట్స్ని అసలు. అండ్ ఈ రోడ్ ఎంత క్రీపీ ఉందంటే దేర్ ఇస్ నో వన్ అరౌండ్. అగో చీకటి, ఎవ్వరు లేరు, నో స్ట్రీట్ లైట్స్, నథింగ్. రే 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 చూసినారా? 2 routes చూపించింది యాక్చువల్. రైట్ చూపించింది, లెఫ్ట్ చూపించింది. లెఫ్ట్ తీసుకున్నారు. లెఫ్ట్ రూటే లేదు మళ్ళీ. ఏంటో ఏమో అమ్మా. గూగుల్ మ్యాప్స్ కానీ నమ్ముకోవాలా, ఉన్నది అమ్ముకోవాలా అంతే. ఎంత కూల్ ఉందంటే సూపర్ ఉంది అసలు. వావ్ క్రేజీ అసలు. సూపర్ బెస్ట్ టైం ఇది రైడ్ చేయడానికి యాక్చువల్లీ. అండ్ ఎంత ఫ్రెష్ ఎయిర్ అనిపిస్తుంది అంటే లిటరల్ ఇంట్లో నుంచి బయటకు వస్తే ఒక కేజ్లో నుంచి బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. కేజ్లో నుంచి బయటకు వచ్చి డ్రైవ్ చేస్తున్నట్టుంది. సో వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ టుడేస్ రైడ్ ఈస్ దట్ ఐ షుడ్ నాట్ జస్ట్ బ్లైండ్లీ బిలీవ్ దిస్ గూగుల్ మ్యాప్. అసలు ఆ రూటే లేదు, తిరుగు అంటుంది. కానీ అక్కడ బోర్డుని చూసుకొని వచ్చినది. అక్కడ డెడ్ లైన్ టేక్ డైవర్షన్ అని ఉండే. సో డైవర్షన్ తీసుకొని ఈ రూట్కి వచ్చేసిన. అరౌండ్ ఇంకొక 30 kilometers ఉంది. అండ్ ఐ కెన్ సీ సో మెనీ రైడర్స్ యాక్చువల్లీ. చాలా మంది పోతున్నారు. కొట్టేయచ్చు ఇంకొక 40 minutesలో నాకు తెలిసి. 40 ఇక్కడ 50 చూపిస్తుంది. బట్ ఇక ఈ ట్రాఫిక్ వల్ల చూపిస్తుందేమో మళ్ళీ. సో గైస్ మనము దేవలమ్మ నాగరంకి వచ్చినాం అనమాట. వావ్ ఫీల్స్ని చూస్తే ఒకలాంటి హ్యాపీనెస్ ఉంది గైస్. ఐ జస్ట్ వాంట్ టు గో దేర్. అక్కడ వాటర్ వస్తున్నాయి, చాలా బాగుంది ఇది యాక్చువల్లీ. దేవలమ్మ నాగారం. మనం నాగారం నుంచి దేవలమ్మ నాగారంకి వచ్చినాం. ఎట్లిచ్చా అందులో గ్రీన్ ఫీల్డ్లోకి వెళ్ళబుద్ది అవుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే కొంచెం స్లిప్ అయినాం అనుకో పడిపోతాం, నిజంగా పడిపోతాం. వావ్ అరే ఎంత బాగుందిరా అసలు. అబ్బా ఓ ఎంత బ్యూటిఫుల్ ఉందిరా ప్లేస్. రావాలిరా అప్పుడప్పుడు సైడ్ రావాలి. ఎంత బాగుంది చూడు. ఒక పల్లెటూరులా ఉంది యాక్చువల్లీ. ఐ మీన్ లైక్ దిస్ ఇస్ నాట్ పల్లెటూరు బట్ స్టిల్ ఎంత బాగుంది చూడండి. వావ్. అండ్ వెదర్ ఈస్ పర్ఫెక్ట్.
ఎంత బాగుంది చూడు. అక్కడ సన్, బర్డ్స్, ఆ సన్ది రిఫ్లెక్షన్ ఈ వాటర్లో సన్ది రిఫ్లెక్షన్, మౌంటైన్స్. వావ్, అసలు లుక్ ఎట్ దిస్. అబ్బా ఎంత బాగుందిరా అసలు. బాబా రీచ్ అయినాము. ఇంకొక 7 కిలోమీటర్స్ అయితే వెళ్ళిపోతాం. అరే టైంకి వచ్చేసినాం, కరెక్ట్గా వచ్చేసినాం మనం. అరైవల్ టైం 7:20 ఉండే, టైంకి వచ్చేసినాం మనం. ఇంకొక 10-15 మినిట్స్ చూపిస్తుంది. రైడింగ్కి అయితే సూపర్ ఉంది ఈ ప్లేస్ అయితే. వావ్. ఒరే గూగుల్ మ్యాప్స్గా థ్యాంక్ యూ సో మచ్ రా, ఇంత మంచి ప్లేస్ నుంచి నన్ను రైడింగ్ చేపిస్తున్నందుకు. ఫస్ట్ తిట్టుకున్న, ఏంటి రైడ్ గల్లీల కింద తిప్పుతాడు అని చెప్పి. ఇక ఆ సన్ చూడు, సన్ దాని రిఫ్లెక్షన్ చూడు ఎంత బాగుంది అసలు. బా యాక్చువల్లీ ఫాగ్ చాలా ఎక్కువ అవుతుంది. ఒక దగ్గర ఉంది, ఒక దగ్గర లేదు, ఒక దగ్గర ఉంది, ఒక దగ్గర లేదు. అండ్ ఇంతకుముందుకు వచ్చేటప్పుడు చూస్తూ ఉండే, లైక్ ఫాగ్ వాజ్ ఇట్లా వెళ్తుంది, అంటే పొగల్లాగా వెళ్తున్నాయి. స్మోక్ చేస్తే ఆ పొగ వెళ్తుంది కదా, అట్లా వెళ్తుంది. అండ్ ఐ థింక్ ఇప్పుడు ట్రెక్ ఉంటుందేమో, నాకు తెలిసి ట్రెక్ అంటే పైనకి ఎక్కడం ఉంటుందేమో, సో దట్ వీ కెన్ సీ దట్ సన్ రైజ్ క్లియర్లీ. ఇంకా ఓ చూసినారా గైజ్ అక్కడ పొగ ఎట్లా వెళ్తుందో? ఐ డోంట్ నో ఇక్కడ కెమెరాలో రికార్డ్ అవుతుందో లేదో తెలియదు, కానీ ఇట్లా వాటర్లోకి నుంచి ఇట్లా పొగలు వెళ్తున్నాయి ఇట్లా లెఫ్ట్ సైడ్కి. అక్కడ బర్డ్స్ ఉన్నాయి కదా, అక్కడ ఇక్కడ నుంచి రైట్ అంట. అరే గూగుల్ మ్యాప్స్గా ఇప్పుడే పోయినా నేను, నువ్వు మళ్ళీ తిట్టించుకోకరా రే. లిటరలీ నేను యూట్యూబ్లో ఒక్క వీడియో కూడా చూడలేదు ఇక్కడ ఎట్లుంటుంది ప్లేస్ ఏంది అని చెప్పి. జస్ట్ ChatGPTని అడిగినా, నాకు హైదరాబాద్ నుంచి నా ప్లేస్ నుంచి ఒక మంచి స్పాట్ కావాలి అని చెప్పి. దెన్ అది ఇక్కడ సజెస్ట్ చేసింది అనమాట. ఇక ఫాగ్ చూడండి నా విండ్షీల్డ్కి. ఒక దిక్కు అయితే భయం అవుతుంది, దేర్ ఇస్ లిటరలీ నో వన్ అరౌండ్ మీ. కానీ ఇక్కడ బైక్స్, కార్స్ వెళ్తున్నట్టయితే అచ్చులు ఉన్నాయి. దిగింది. ఇది బాధ. రే దిగిందిరా, ఇంత దిగింది గైస్ బైక్. ఇప్పుడు లేపాలి దీన్ని. అబ్బా అమ్మా అనుకున్నా ఏదో ఇరుకుతుంది, ఏదో అవుతుందని. ఇందులో ఈ గుంతలు ఇరికింది బైక్. సో ఫైనల్గా బండిని లేపి సైడ్కి పెట్టినా. సో ఇప్పుడు మనము ఇటు దారి ఉందా లేదో కూడా తెలుస్తలేదు, సిగ్నల్ కూడా మొత్తం పోయింది. సో మళ్ళీ ఇరుకుతుందిరా. అయ్యా వచ్చింద్రో. పైనకి ఎక్కడానికి ఉందా? సో గైస్ ఫైనలీ వచ్చేసాము. కనిపిస్తున్నా మీకు? రచ్చకొండ అర్బన్ పార్క్ అంట. మేబీ ఇదేమో. స్ట్రగుల్ ఈజ్ సో రియల్ గైస్. ఫైనలీ రీచ్డ్. మనకు అక్కడ 10-20 మినిట్స్ వేస్ట్ అయిపోయింది. అదర్ దెన్ దట్ ఇట్స్ ఆల్ గుడ్ యాక్చువల్లీ. పికాక్. నేను దాన్ని ఇబ్బంది పెట్టా, బట్ ఐ జస్ట్ వాంట్ టు షో దిస్. పికాక్. వావ్, లుక్ అట్ దిస్. వావ్, అరే చాలా బాగుంది ఇది అయితే అసలు. మన పికాక్ అక్కడ ఉంది. ఎంత బాగుంది చూడు.
ఎక్కడం ఎట్లా? हाँ ओके, किधर तक सामने है? लेफ्ट ओके, हाँ ओके, स्टेप से है ओके, हाँ ना ठीक है थैंक यू ఓకే ఓకే, ఓకే 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 థ్యాంక్ యూ భయ్యా. ఫైనల్లీ ప్లేస్కి అయితే వచ్చేసినాం అనమాట. సో మనం బ్యూటిఫుల్ బైక్ని ఇక్కడ పార్క్ చేసేసినాం. ఓకే, ఇక్కడ ఆపేసి మనం ఇక్కడ నుంచి కొంచెం ట్రెక్ ఉందంట. సో పైనకి ఎక్కుదాము. కనుక్కున్నా ఇప్పుడు ఒక ఆయనని, చూస్తున్నారు కదా బైక్ ఆయన కనుక్కుంటే పైనకి ఎక్కితే మంచి వ్యూ ఉంది అని అన్నాడు. సో లెట్స్ గో. వెదర్ అయితే చాలా బాగుంది. రేపు చలి పెట్టలేదు, ఇక్కడ రాగానే ఏంట్రా చలి స్టార్ట్ అయింది. ఏంటో ఏమో మంచిగా స్టెప్స్ కూడా ఇచ్చినారు. నేను అనుకున్నా స్టెప్స్ ఉండేమో అనుకున్నా. ఓన్లీ మౌంటైన్ ఎక్కాలి నార్మల్గా అనుకున్నా. నో వన్ ఈజ్ అరౌండ్ మీ, ఒక్కడనే ఉన్నా. ప్లేస్ చాలా డిఫరెంట్గా కూడా ఉంది. ఇక్కడ నుంచి ఒక వ్యూ చూపిస్తా. రెడీయా మీరు? వ్యూకి రెడీయా? లుక్ ఎట్ దిస్. వావ్, వర్త్ బై ప్లేస్కి రావడం. నేను కింది నుంచి పైనకి వస్తున్నా కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఇట్లా అవుతుంది. ఇప్పుడే కింద పడ్డా, హెల్మెట్ ఏం కాలేదు, జస్ట్ లెగ్ స్లిప్ అయింది. ఈ ట్రెక్కింగ్ షూస్ కాదు కదా, సో లెగ్ స్లిప్ అయింది అనమాట. స్టోన్స్ సాఫ్ట్గా ఉన్నాయి, సో కాలు జారింది. హెల్మెట్ మీద పడ్డా, లక్కీలీ ఏం కాలేదు. చూసినారా డిఫరెన్స్? స్టార్టింగ్లో ఏమో మంచి ఫుల్ ఎనర్జెటిక్ ఉండే, సెకండ్ ఉరికినా. ఇప్పుడు చూడు ఒక్కొక్క స్టెప్ ఎక్కడికి ఆలోచిస్తున్నా, అంటే అంత హై ఉంది. అండ్ స్టోన్స్ కూడా చాలా జారుతున్నాయి అనమాట. సారీ గైస్, ఏమనుకోకండి, ఫుల్ ఆయాసం వస్తుంది ఒకైతే. గైస్ ఇక్కడ చూడండి, ఉప్పర్ నక్కో జాయ్ అంట. నేను పోదా, ఏముందో చూద్దాము. సంబడి షూస్. నిజంగా ఈ ప్లేస్ చాలా అబండెంట్గా ఉంది, ఎవ్వరు లేరు ఇక్కడ. ఓ ఇందులో ఎంత ఘోరంగా ఉంది. లిటరల్లీ నో వన్, ఒక్కరు లేరు ఇక్కడ. ఐ డోంట్ నో జనాలకు తెలియదు ప్లేస్, కానీ తెలియదు ప్లేస్ తెలియదు కానీ అండి. మనం చూడండి, అదే మావా, నేను ఏమన్నా, నీ పన్ను చూసుకో, నా పని నేను చూసుకుంటా. ఓకే ఓకే, హ్యాపీగా ఉండు. ఓకే, నువ్వు హ్యాపీగా ఉండు అక్కడ. సారీ, క్రేజీ వ్యూ. ఓ మై గాడ్. ఇక్కడ ఒక దగ్గర సెటిల్ అయినా అనమాట. సో అక్కడ మన టైం ల్యాబ్స్ రికార్డ్ అవుతుంది మన ఫోన్లో. అండ్ చాలా మంకీస్ ఉన్నాయి గాయస్ ఇక్కడ. ఫుడ్ తెద్దాం అనుకున్నా కానీ ఏం తింటాం తీ అని చెప్పి తెలియలే, కొంచెం తెస్తే వాటికి వేస్తుండే. బట్ సో నైస్ ప్లేస్, ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడు ప్లేస్. ఫైనలీ ఐఎమ్ గెట్టింగ్ టైమ్ ఫర్ మై సెల్ఫ్ యాక్చువల్లీ. మంచి ఒక దగ్గర కూర్చొని ఇట్లా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటా, చాలా బాగుంది, వెరీ నైస్. అండ్ రైడ్ కూడా చాలా బాగుండే, సూపర్. రిటర్న్ పోయేటప్పుడు మంచిగా ఒక దగ్గర ఆగి బ్రేక్ఫాస్ట్ చేస్తా. విలేజ్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేసి దెన్ ఐ విల్ ఇక్కడ నేను విలేజ్లోనే మంచిగా ప్లేస్ చూసుకొని తినేసి దెన్ ఐ విల్ స్టార్ట్. బట్ వర్త్ ద హైప్. ఇంత పైకి వచ్చి ఇంత స్ట్రగుల్ ఎంత ఉండే అంటే చూసినారు కదా, ఇట్లా అవుతూ ఉండే. బట్ ఇంత పైకి వచ్చి చూస్తే ఆహా ఎంత మంచిగా ఉందిరా ప్లేస్ అనిపిస్తుంది. రా చింటూ, ఎట్లున్నావు? దా దా దా, గుడ్ బాయ్.
మనం ఏడిపోయినా ఈ డాగ్స్ మాత్రం కంపల్సరీ వస్తాయి మన దగ్గరికి. నానా గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్. మీరు ఇంత పైనకుంటే మీకు ఫుడ్ ఎట్లా నానా? ఫుడ్ ఎట్లా మీకు? ఇంత పైనకుంటే ఫుడ్ ఎట్లా మీకు? కొడతాం. గుడ్ బాయ్ గుడ్ బాయ్. ఇక చిమ్టు బాయ్. ఇట్రా ఇట్రా. ఇంత పైనకుంటే మీకు ఫుడ్ ఎట్లా? కాదు ఇంత పైనకుంటే మీకు ఫుడ్ ఎట్లా? ఫుడ్ ఎట్లా? రే టాయిలెట్ పోతుంది. చిమ్టిగానికి ఫుడ్ దొరికింది, సో ఇట్స్ గోయింగ్. గాయ్స్ లోపలికి వస్తే ఇంకా చూడండి వాటర్. ఇక ఇక్కడ వాటర్, మౌంటైన్స్ మధ్యలో వాటర్. మళ్ళీ ఇక్కడ అండ్ ఇక్కడ ఇంకొక ప్లేస్ కూడా ఉంది, ఇది చూద్దాం ఒక్కసారి. ఏంది స్నేక్ అయింది? స్నేక్స్ ఉంటాయి ఇక్కడ, ఆశ్చర్యపోవద్దు. అసలు చాలా బాగుంది గైస్, చాలా బాగుంది. అండ్ హైలైట్ థింగ్ ఏంటంటే ఇక్కడ నా పాత ఆఫీస్ కొలీగ్ కూడా కనిపించింది అనమాట. ఆయన ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ కూర్చున్నారు కదా, వీళ్ళే అనమాట మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్. ఇలా గైస్ హాయ్ చెప్పండి. నవీన్ అటు పోయిండా? ఓకే. అసలు ఇక్కడ నుంచి ఎంత బాగుంది అసలు ప్లేస్. నేను జస్ట్ ఆ ఎంట్రన్స్ దగ్గరనే కూర్చున్నాను అంతే, లోపలికి రాలేదు. ఇది చూడండి గైస్, అరే ఎంత బాగుందిరా ఆ ప్లేస్. ఎన్నిసార్లు చెప్పినా చెప్పబోదు అయితేనే ఉంది. ఇక వా అదంతా ఇంకా ఫాగే. టైం ఇప్పుడు ఎంత? 8:40 అవుతుంది. మీరు చూసినట్టయితే 8:40 అవుతుంది. ఈ టైంకి సన్ వచ్చేస్తుంది, అన్నీ అవుతాయి, కానీ ఆ ఫాగ్ మాత్రం పోవట్లేదు. విలేజ్లో ఫాగ్ మాత్రం అట్లనే ఉంటుంది మౌంటైన్స్ మధ్యలో. చూడండి గైస్ చూడండి, మొత్తం ఫాగ్తో కవర్ అయిపోయింది, మొత్తం ఫాగ్. సో గైస్ ఇప్పుడు మా ఫ్రెండ్ని పరిచయం చేయబోతున్నాను నేను. సో మా పాత ఆఫీస్లో మా ఫ్రెండ్ అనమాట, కలుసుకున్నాము. సో నవీన్ బాయ్ నమస్తే. యూఆర్ ఆన్ ద బ్లాగ్. సో నవీన్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. మై ఫ్రెండ్ వినయ్. హాయ్ వినయ్ బ్రో. హాయ్ గైస్ హైయెస్ట్ వ్యూ పాయింట్కి వచ్చిన అనమాట. సో చూడండి, ఇది నేను ఇగో ఎంత పైనకున్నా నేను చూడండి. ఇంకొక 1 hour అయితే ఫాగ్ మొత్తం పోతుందంట, క్రేజీ ఉంటుందంట వ్యూ. సో అదే ఆలోచిస్తూనే ఉండాలా పోవాలా అని. అది గైస్, సో ఫైనలీ అక్కడ కూడా చూడడం అయిపోయింది. సో వెయిట్ చేద్దామంటే అది ఫాగ్ తక్కువ అయ్యేటట్లేదు. ఇంకా నాకు తెలిసి ఇంకా 2-3 hours అవుతుంది మినిమం, ఆఫ్టర్నూన్ అవుతుంది తక్కువ. కానీ ఇంకా మనం బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, ఇంత పైనకి ఎక్కినాం కదా. సో ఫుల్ ఆకలి అవుతుంది అండ్ ఫుల్ టయర్డ్ అనిపిస్తుంది. పోయి తినాలి ఫస్ట్ పోయి. ఇది రచ్చకొండ ఫోర్ట్ అనమాట. ఒకవేళ మీకు మంచిగా బైక్ రైడ్ చేయబోద్దు అయిందనుకో, బ్రేక్ఫాస్ట్ రైడ్, మార్నింగ్ ఆర్ ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ రైడ్ చేయబోద్దు అయిందనుకో, జస్ట్ బ్లైండ్లీ కమ్ టు దిస్ ప్లేస్. సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్, అసలు చాలా బాగుందన్నమాట అది. సో ఫటాఫట్ కిందికి దిగేసి మన బైక్ దగ్గరికి పోయి అన్ని సెటప్ చేసేసుకుందాం. ఇంకా గైస్ వచ్చేటప్పుడు మంచిగా వచ్చేసిన, నార్మల్గా వచ్చేసిన, రూట్ తెలియకుండా వచ్చేసిన. ఇప్పుడు పోయేటప్పుడు అసలు రూట్స్ అర్థం కావట్లేదు, 2 సార్లు అటు ఇటు తప్పిపోయినా. బట్ మళ్ళీ ట్రాక్లోకి వచ్చిన. ఫైనలీ గాయ్స్ వచ్చేసా, ఫైనలీ నా బైక్ దగ్గరకు వచ్చిన. అప్పటి నుంచి చూపిస్తాను నా బైక్. గర్ల్ ఫ్రెండ్ని చూసిన అంత హ్యాపీనెస్ ఉంటుంది, కానీ ఈ బైక్ని చూస్తే అంత హ్యాపీనెస్ వస్తుంది నాకు. ఓ మై బేబీ, హగ్ 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 హగ్, గుడ్ గర్ల్. అమ్మయ్య ఫైనలీ. చలో గైస్, ఇక మన ట్రెక్కింగ్ అయిపోయింది.
సో వ్యూ పాయింట్ ఏదైతే చూడాలనుకున్నామో అది చూసేసినాము. సో ఈ రైడ్ ఏదైతే ఉండేనో ఇది నాకు చాలా మంచి మెమరబుల్ లాగా అనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ ఉండే చెప్పాలంటే. మోర్ లైక్ సోలో రైడ్ అనమాట. నో ఫ్రెండ్స్, నథింగ్. ఫ్రెండ్స్ ఉంటే బాధ ఏంటంటే, ఫ్రెండ్స్ ఉంటే ప్లస్ పాయింటే, అంటే తప్పేమంటలేను. కానీ ఏంటంటే ఒకడు ఇటు పోదామంటాడు, ఒకడు అటు పోదామంటాడు, ఒకడు వస్తాడు, ఒకడు రాడు. పెద్ద పంచాయతీ ఉంటుంది. అదే సోలో అనుకో, మనకు నచ్చిన టైంకి ఉండొచ్చు, నచ్చిన టైంకి బయలుదేరొచ్చు. మీకు కూడా వస్తలేదా? ఓకే. కొడతా కిందికి వెళ్ళిన. కార్కి వేరేనా? అన్నిటికి ఒకటేనా? ఓకే ఓకే. మనిషికి 40యా? అచ్చా అచ్చా, ఓకే. కింద సిగ్నల్ రాగానే కొడతా. మీ పేరేనా? కిరణ్ కుమార్. ఓకే, థ్యాంక్ యూ అన్న. మంచి బైక్ రైడ్ అయింది నాకైతే, సూపర్. మంచి వామప్ లాగా అయింది సాల్. గైస్ ఫైనలీ విలేజ్ల నుంచి బయటకు వచ్చేసినాం అనమాట. సో ఇప్పుడు మెయిన్ రోడ్ మీద ఉన్నాము. సో ఇప్పుడు 2 ఇంపార్టెంట్ థింగ్స్ చేయాలి. ఒకటి బ్రేక్ఫాస్ట్ చేయాలి. మంచి ఏమైనా హోటల్ అంటే ఏమైనా కనిపిస్తే బ్రేక్ఫాస్ట్ చేస్తా. అండ్ ఇంకా పెట్రోల్ కూడా కొట్టియాలి. సో మెయిన్ థింగ్ ఏంటంటే గైస్, ఎప్పుడైతే మనం రచకొండ ఫోర్ట్ దిగుతామో అక్కడ నుంచి సిగ్నల్స్ ఉండనే ఉండవు, లేవు కూడా. సో మ్యాప్ పెట్టుకున్నా పని చేయదు. సో బెటర్ ఆస్క్ సమ్వన్ హైదరాబాద్ ఎటు పోవాలి అని చెప్పి. ఎందుకంటే మళ్ళీ మీరు మిస్ అయినారనుకో చాలా కష్టం అవుతుంది. ఇగో ఇప్పుడు 2 రూట్స్ ఉంటాయి, అర్థమే కాదు ఇక్కడ. సో 1 ఇంపార్టెంట్ థింగ్, పెట్రోల్ కొట్టియాలి కాబట్టి పెట్రోల్ కొట్టించేద్దాం. ఎంత ఉంది లీటర్? ఎంత ఉంది? 107. ఓకే, ఫుల్ ట్యాంక్ కొట్టాను. సో టోటల్ వచ్చేసి మనకి 7.6 లీటర్స్ అనా. హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్లు? 20 చేంజా? ఓకే. చలో గైస్, 1 ఇంపార్టెంట్ థింగ్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఒక హైదరాబాద్ ఇంకొక 30-40 కిలోమీటర్స్ ఉంటుందంట. సో ఇబ్రహీంపట్నం ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్, అండ్ దెన్ అక్కడ నుంచి అక్కడికి హైదరాబాద్కి. ఇక ఈ జాకెట్ది రివ్యూ చెప్పాలి. ఈ జాకెట్ చాలా బాగుంది అనమాట. యాక్సర్ జాకెట్ లెవెల్ 3 ప్రొటెక్షన్ చాలా బాగుంది. ఓకే, మన హైదరాబాద్లో డ్రైవ్ చేయాలనుకుంటే పర్ఫెక్ట్గా ఉంది చెప్పాలంటే. ఆ కూల్నెస్కి అన్నిటికీ. పొద్దున వచ్చేటప్పుడు అనుకున్నా కొంచెం వామ్ ఉంటే బాగుంటుంది కదా అనుకున్నా, కానీ ఇప్పుడు ఇంత ఎండ ఉంది కదా, సో సెట్ అయిపోయింది అనమాట. సో ఒకవేళ మీరు కూల్ ప్లేసెస్కి వెళ్తున్నారనుకో, లదాఖ్కి లేకపోతే ఏదైనా ఉత్తరాఖండ్ అటు ఎటైనా పోయినారనుకో, కూల్ ప్లేసెస్కి పోతే మాత్రం ఇన్నర్ లైనర్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. లైనర్స్ దాన్ని ఏమో అంటారు. సో దట్ టీషర్ట్ ఇంకా ప్యాంట్ 2 దొరుకుతాయి లైనర్స్. సో అవి పెట్టుకున్నారనుకో, సో ఈజీగా ఉంటుంది అనమాట. అట్లా బ్రేక్ఫాస్ట్ షాప్ దొరకలేదు. టైం ఎంత? అచ్చా 11. అందుకే అన్నీ క్లోజ్ అయిపోయినాయి. అరే అట్లీస్ట్ జ్యూస్ అని తాగలరా, డిహైడ్రేట్ అవుతున్నా చాలా. అరే జ్యూస్ పాయింట్ దొరికింది మా. అచ్చా, లెట్స్ హ్యావ్ సమ్ జ్యూస్. అన్నా वाटर मिलन दे दो, 2 ग्लास दे दो, पीने का 2 ग्लास दे दो. చలో గైస్, జ్యూస్ తాగి ఇక బండి మీద కలుస్తాయి. ఓకే, జ్యూస్ తాగడం అయిపోయింది. సో లెట్స్ గో హోమ్. ఇంకా టోటల్ వచ్చేసి 48 కిలోమీటర్స్. అరైవల్ టైం వచ్చేసి 1 అవర్. లెట్స్ స్టార్ట్. చక్కగా ఇంటికే కొట్టుడు. మంచిగా జ్యూస్ తాగేసిన 2 గ్లాసెస్. సో ఇక ఏం తినే పని లేదు, ఇంకా డైరెక్ట్గా లంచ్. ఇంటికి పోయి లంచ్ చేసుకొని లంచ్ తినేస్తే అయిపోతుంది ఇక.
అంతే. నమస్తే అక్క, బాగున్నారా? స్కానర్ ఉందా? చెప్పండి. పాతది లే 500 లేవాడా? అరే 20 ఇస్తా. ఇప్పుడే అక్కడ ఇచ్చేసి వచ్చిన. ముందట 20 అందరికి 20 ఇచ్చుకుంటూ వస్తున్నా. 30 ఇస్తాను నీకు, ఓకేనా? 9866. ఉన్నారు అక్కడ చాలా మంది ఉన్నారు. ప్రవీణా? ఏమో పేర్లు తెలియదు నాకు. 30 కొడుతున్నా. 50 కొట్టింది, 20 కాడే ముందు. బాగుండారా? మీరే బాగున్నారు. అవునా? ఒక్కరుంటే మా తిన్నారు. అచ్చా, అవునా? ఉంటే మా తింటారు. కరెక్టే. సరే సరే, జాగ్రత్త. జనరల్గా ట్రాన్స్జెండర్స్కి కన్ఫామ్గా మనీ ఇవ్వాలి మనం. 20 అయినా 30 అయినా ఎంత అని ఇవ్వాలి. ఎందుకంటే బేసిక్గా వాళ్ళకి జాబ్స్ ఇవ్వరు. ఓకే, ఏమంటారు, సొసైటీలో వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఉండదు. ఫ్యామిలీ నుంచి ఉండదు, అటు మనుషుల నుంచి ఉండదు, ఎక్కడి నుంచి ఉండదు. సో మనం అట్లీస్ట్ ఒక 20-30 రూపీస్ ఇచ్చినా కూడా దే విల్ బీ హ్యాపీ. సో అందుకే నేను కన్ఫామ్గా ఇప్పుడు 3-4 ఆపిరు అందరి దగ్గర. అందరికీ 20, 30, 50 అట్లా ఇచ్చుకుంటూ వచ్చిన. అంటే ఐఎమ్ నాట్ బోస్టింగ్ దట్ నేను ఇచ్చినాను కాదు, కానీ ఐఎమ్ జస్ట్ టెలింగ్, ఇఫ్ యూ లైక్, ఒకవేళ మీకు అట్లా కనిపిస్తే, ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి. అట్లా చాలా రెస్పెక్ట్ ఉంటుంది అనమాట. అట్లా. సో గైస్, ఫైనలీ గట్కేసరికి అయితే వచ్చేసినాం అనమాట. సో ఇక ఇక్కడ నుంచి మనకి రూట్ తెలిసిందే కాబట్టి ఐ హ్యావ్ టర్న్డ్ ఆఫ్ ద గూగుల్ మ్యాప్. ట్రిప్ ఫుల్ బడ్జెట్ ఎంత అయింది అంటే, బడ్జెట్ ఏం కాదు కానీ ఎక్కువేం కాలేదు. జస్ట్ ఇప్పుడు ఫుల్ ట్యాంక్ ఒక 850 రూపీస్. ఓకే, 850 అండ్ జ్యూస్ 90, టికెట్ 1000 రూపీస్లో అయిపోయింది గైస్. మంచిగా 1000 రూపీస్లో వీ కెన్ గో లాంగ్ డ్రైవ్. మంచిగా 1000 రూపీస్లో మనం లాంగ్ డ్రైవ్కి వెళ్ళొచ్చు, మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చు అనమాట. అట్లా. అండ్ ఒకవేళ మీరు పోవాలి అనుకుంటే రచ్చకొండ ఫోర్ట్, ఇప్పుడు పోయింది నేను రచ్చకొండ ఫోర్ట్కి. ఒకవేళ మీరు పోవాలనుకుంటే ఈ రూట్లో వెళ్ళండి. ఇప్పుడు నేను వచ్చిన రూట్ అయితే చాలా బెస్ట్ అనమాట. ఏది మన ఈసీఎల్ నుంచి గట్కేసర్ టు సర్వీస్ రోడ్, దెన్ సర్వీస్ రోడ్ నుంచి NH65, దాని తర్వాత అదే అనమాట రచ్చకొండ ఫోర్ట్. అండ్ ఆల్వేస్ రిమెంబర్, గూగుల్ మ్యాప్సే పెట్టుకోండి, యాపిల్ మ్యాప్స్ పెట్టకండి. ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళు యాపిల్ మ్యాప్స్ మాత్రం అస్సలు పెట్టకండి, బికాస్ చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది. గూగుల్ మ్యాప్స్ అయితే చాలా హెల్ప్ చేసింది ఈరోజు. యాక్యురేట్ లొకేషన్ తిప్పింది గల్లీలు అటు ఇటు, బట్ యాక్యురేట్ లొకేషన్ అయితే చూపించింది అనమాట. అట్లా. సో ఇంకేంది. అండ్ ఒకవేళ మీరు బైక్స్ పైన పోతే హెల్మెట్, జాకెట్, గ్లౌజ్, ప్యాంట్, రైడింగ్ ప్యాంట్ అన్నీ ఇంపార్టెంట్ అనమాట. అన్నీ వేసుకొని వండి. అండ్ ఎక్కువ స్పీడ్ పోకండి, మెల్లగా పోండి, మంచిగా నిదానంగా మంచిగా ఎంజాయ్ చేసి రండి. అది గైస్ ఇవాళటి వీడియో. సో ఒకవేళ జెన్యూన్గా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఒక మోటివేషన్ వస్తుంది, సో దట్ టు డూ మోర్ వీడియోస్ అని. సో అదనమాట. సో ఒకవేళ మీకు ఏమైనా ప్లేసెస్ తెలిసి ఉంటే కామెంట్స్లో చెప్పండి, దాన్ని బట్టి ఐ ప్లాన్ మై నెక్స్ట్ రైడ్. అట్లా అనమాట. సో యా, ఆల్ రైట్ దెన్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్, బాయ్.